రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వినాయక చవితి మన జనరల్ ప్రశాంత వాతావరణంలో కులాలకు మతాలకు అతీతంగా జరుగుతూ ఉంది. ఈ పండుగను ఎంతో వైభవంగా చేసుకుంటా ఉన్నారు. చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మొదటి పండుగ, ఇక్కడి నుంచి పండుగలు మొదలవుతాయి కాబట్టి ఈ మొదటి పండుగను పావెట్ చేసుకుని అందరూ కూడా, ఎందుకంటే ఈ రోజు పర్యావరణ పరిరక్షణ కోసం టాటా ఇన్స్టిట్యూట్స్ వారు కదా టాటా ఎయిర్స్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు అన్ని మనము సింథటిక్ తయారు చేస్తా ఉన్నాం. పాత రోజుల్లో మీరు అంత చాలా ఇక్కడ ఉన్న చాలా చిన్న పిల్లలు పాత రోజుల్లో మంచి విగ్రహాలు చేసేవాళ్ళు. చిన్న విగ్రహాలు చేసుకుని కొరకు దగ్గర కుంటూరు నదిలోనో అక్కడ లేకపోతే చెరువులోనో లేకపోతే ఎండకాడ బావులు ఉండేవి, బావులు వేసేవాళ్ళు. మంచి విగ్రహాలు కరిగిపెట్టి ఆ రకంగా వాతావరణం పరిరక్షణ కూడా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన కర్తవ్యం, మన బాధ్యత. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కార్యక్రమంలో ఆహ్వానించిన మేము కూడా రామచంద్రరావు గారు కూడా తులసిరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేశారు. ఆడబిడ్డలతో వచ్చారు. అందరూ కూడా మళ్ళీ ఒకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. పర్యావరణ రక్షణ కొరకు మనము గణేష్ విగ్రహాలన్నింటి కూడా మట్టి విగ్రహాలను తయారు చేసుకోవాలని చెప్పేది ప్రచారం చేయడమే కాకుండా అమలు పరచడం కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం మామూలుగా విగ్రహాలు తయారు చేసుకున్నప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానివ్వండి, లేదా వాటి కలర్స్ వేసుకోవడానికి కొరకు కలర్స్ వాడడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో అవి చేసేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తర్వాత కలర్స్ వేసుకున్నప్పుడు ఆ కెమికల్స్ వలన తయారు చేసేటప్పుడు తర్వాత నిమజ్జనం అప్పుడు వాటిని నీళ్ళలో వేసినప్పుడు అట్లాగా వాయు కాలుష్యము తర్వాత నీటి కాలుష్యం జరుగుతుంది. వీటితో పాటు మనం ఏంటంటే వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో పాటు మనకు గణేష్ నిమజ్జనం అప్పుడు ఈ డీజే సౌండ్స్ ఇవన్నీ కూడా శబ్ద కాలుష్యం కూడా జరుగుతుంది. సో ఇటువంటి కాలుష్యాలన్నింటి కూడా అవాయిడ్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. వీటన్నిటితో పాటు ఏంటంటే రిలీజియస్ బిలీఫ్ అంటే మతం మీద ఉండే నమ్మకము, మతం మీద ఉండే గౌరవం కూడా తగ్గే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే నిమజ్జనప్పుడు కానీ లేదా నిమజ్జనం కార్యక్రమం ఉంటే కానీ మనుషులు తాగి ఉండి వాటిని తాగుబోతుల వ్యవహారం లాగా కనపడేటట్టు చేయడం ద్వారా ఈ హిందూ మతం మీద ఉండే గౌరవం తగ్గడానికి లేదా ఇతర మతస్థులు తక్కువగా ఆలోచించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో వీటన్నింటిని కూడా మనం తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, పూర్తిగా అవాయిడ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. సో శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము, తర్వాత ఈ చెడు అలవాట్ల వలన వచ్చే రిలీజియస్ బిలీఫ్ మీద ఉండే నమ్మకం పోవడము, వీటన్నింటినీ తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత హిందూ సమాజానికి ఉందని చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని భాషన్ స్కూల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడము, తద్వారా పర్యావరణ రక్షణ కొరకు పునరుద్ధరించడం అనేది ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. టాటా ఏజ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళంతా కూడా ఈ మట్టి విగ్రహాలను ఇవ్వడం జరుగుతుంది వినాయక చవితి సందర్భంగా. ఎందుకంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్యాన్ని నియంత్రించడం కొరకు ఈ విధమైనటువంటి కార్యక్రమం జరిగి ఈ ఉత్సవాలను బ్రిటిష్ వారి పరిపాలన తర్వాత తిలక్ గారు ఈ ఉత్సవాలను ఏర్పాటు చేయడం, దానిలో భాగంగా ఈ ఉత్సవాలను జరపడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ మట్టి విగ్రహాలను ఉపయోగించాలని చెప్పి కోరుకుంటున్నారు. శుభాకాంక్షలు. పూర్వం మనం చూసుకుంటే భగవంతుడు మనుషుల్ని కనిపెట్టాడు. ఆ మనుషులు కొన్ని రోజుల తర్వాత మతాన్ని కనిపెట్టాడు. ఆ మతాల ఖచ్చితంగా మనుషులు ఉద్యోగ ఎంప్లాయ్మెంట్తో ఉండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. పూర్వం భగవంతుడు మనుషుల్ని సృష్టిస్తే ఆ మనుషులు కొన్ని రోజుల తర్వాత మతాలను సృష్టించాడు. విద్యావంతులైన మనుషులు ఆ మతాలకు అతీతంగా కొన్ని పండుగలను సృష్టించాడు. ఆ పండుగలలో ఒకటి ముస్లింలకు మొహరం అయితే రెండోది మన వినాయక చవితి. ఈ పవిత్రమైన పండుగను అపవిత్రం చేయకూడదని, అలాగే నీటి కాలుష్యం, వాయు కాలుష్యం చేయకూడదని మేము మంత్రి గారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల డిస్ట్రిబ్యూషన్ చేసినాము. దీనికి ప్రకృతికి ఎటువంటి ఆటంకం కలగకుండా మనము నిమజ్జనము మన ఇంట్లో ఉండే చెట్లతోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అలాగే మా నాయకులైన మంత్రి గారు, అలాగే తులసిరెడ్డి గారు, అదేవిధంగా లాయరు రామచంద్రరావు గారు, ఎంఆర్ఓ గారు, అట్లా ప్రతి ఒక్కరూ వచ్చి మాకు సహకరించారు. దీనికి ముఖ్యంగా మనకు సహకరించింది భాషన్ స్కూల్ అండ్ టాటా ఎల్ఐసి వాళ్ళు. వీళ్ళందరికీ నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.